హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈ ఒక 1 మంత్ నుంచి యూనిఫామ్స్ స్టిచ్చింగ్ చేస్తున్నాండి. బయటి బ్లౌజులు వచ్చినా కూడా నేను తీసుకోవట్లే అన్నట్టు. ఎవరన్నా ఒక 4 బ్లౌజులు ఒకసారి వచ్చినాయి, ఒకసారి ఇద్దరు తెచ్చిరు కానీ ఇంకా నేను ఇవే ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ అవి ఇవి నేను టైర్డ్ అయిపోతా అనేసి తీసుకోవట్లేదండి. తీసుకోలే కానీ ఇక అర్జెంటుగా 3 ఫ్రాక్స్ కుట్టమని ఒక అమ్మాయి తెచ్చిచ్చిందండి. వాళ్ళ పాప బర్త్డే అంట. ఇంకా తప్పదు, ఈ మంత్ నాకు డబ్బులుగా ఇవంటే యూనిఫామ్స్ కుడితే డబ్బులు తొందర రావండి. ఇవి అసలు నేను ఆ బ్లౌజ్లే ఎందుకు పోగొట్టుకున్నా, వీటి కోసం అవి పోగొట్టుకున్నా అని బాధపడుతున్నా. కానీ ఇవన్నీ ఫస్టే యూనిఫామ్స్ ఒప్పుకున్నాం కాబట్టి టైంకి ఇవ్వాలన్నట్టు. ఇవి తీసుకుంటే మళ్ళీ ఇవి కుట్టలేను. అసలు ఇప్పుడు ఇది కూడా కుట్టడానికి నాకు 3 ఫ్రాకులు కుట్టడానికైనా చాలా రిస్క్. ఆమె ఎప్పటివరకు అంటే అసలు సండే వరకు కావాలక్క అన్నది. సండే నాకు అస్సలు వీలు పడదురా, మండే ఈవినింగ్ లేకపోతే ట్యూస్డే ఎర్లీ మార్నింగ్ అయితే ఇవ్వగలుగుతా, కానీ అంతకు మించి నా వల్ల కాదని చెప్పిన. ఓకే అనేసి 3 ఫ్రాక్స్ ఇచ్చిందండి. 3 ఫ్రాక్స్ మనీ వెంటనే వస్తాయి కదా, డబ్బులు తొందరగా వస్తాయి అన్న ఉద్దేశంతోనే ఈ ఫ్రాక్స్ తీసుకున్నాండి. లేకపోతే ఇప్పుడు యూనిఫామ్స్ ఇంకా కుట్టే ఎన్ని ఉన్నాయంటే ఇంకా 3 స్కూల్లే ఉన్నాయండి. స్కూల్స్ ఓపెన్ చేయడానికి దగ్గరకు వస్తుంది. మాకైతే కుట్టడం అయిపోలేదండి, ఇంకా చాలా ఉన్నాయి. 3 స్కూల్స్ కుట్టాలంటే అవే దాదాపు ఒక 100 దాకా ఉంటాయి. అవి కొద్ది రోజుల్లో కుట్టడం అంటే చాలా కష్టము. ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి, ఎక్కువ కుట్టాలి. ఇంకా తప్పదండి. ఓకే, బాయ్ అండి.